హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మాట్లాడే టాపిక్స్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది ఎలక్షన్ వాయిదా పడింది కదా. దానికి సంబంధించి చాలామంది ఏంటంటే ఎలక్షన్ వాయిదా పడింది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటున్నారు అనమాట. దాంతోపాటు ఆర్థిక శాఖకు ఆమోదానికి ఫైల్ రెడీగా ఉందని చెప్పేసి మొన్న మనకు డీజీపీ సార్ ఏదైతే అన్నారో 17,000 పోస్టులు భారీ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాము దానికి అని చెప్పేసి అన్నారు. దాని గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నేను అంటే లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. నేను ఏదైతే అప్డేట్ చెప్పినానో అది ఎంతవరకు నిజం కాదనేది మన టెలిగ్రామ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇట్స్ మై డే 360 టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే వీడియో చేయడం కుదరకపోయినా కానీ మనం టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా అయితే జాయిన్ అయ్యి దాంట్లో ఉంటే ఏంటంటే ప్రతిసారి వీడియో చేయకున్నా కానీ ఒక్కొక్కసారి దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు స్పీడ్ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? వీడియోలో వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎలక్షన్ వాయిదా, దాని తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం. ఎందుకంటే ఎలక్షన్ వాయిదా అవ్వడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఈ టైంలో ప్రిపరేషన్ అనేది స్టాప్ చేస్తారు. దానివల్ల మీకు చాలా నష్టం అనేది జరుగుతుంది. దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏందనేది దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? ఒక్కొక్కటి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఎలక్షన్ అనేది వాయిదా పడింది. ఎలక్షన్ అనేది మనకు 9వ తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కదా, అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ అనేది వాయిదా పడడం వల్ల చాలామంది అభ్యర్థులు ఇక్కడ హైదరాబాద్లో కానీ డిస్టిక్లో కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఎలక్షన్ అయిపోతే అంటే నేను నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, బట్ రాలేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త ఆలోచన వచ్చింది. అంటే ఎలక్షన్ వాయిదా పడింది కాబట్టి ఈ టైంలో ఏమైనా నోటిఫికేషన్లు రావచ్చా, ఈ 1 మంత్ గ్యాప్లో ఏమైనా నోటిఫికేషన్ రావచ్చా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. సో మీరు ఏంటంటే ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది, మీ యొక్క కన్సిస్టెన్సీ అనేది చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకు ఈ గ్యాప్లో అయితే నోటిఫికేషన్ అనేది రాదు. ఎందుకంటే ఈ 1 మంత్లో అనేది ఆర్థిక శాఖ ఆమోదం దానికి సంబంధించింది అనేది కావు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడతా. ఎలక్షన్ సంబంధించింది, ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా మహా అంటే లేట్ అయితే ఇంకా 10-15 డేస్లో మళ్ళీ కోర్టుకి వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళేసి మళ్ళీ దానికి సంబంధించింది మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం ఏమున్నాయో దాన్ని క్లియర్ చేసేసి గవర్నమెంట్ ఎలక్షన్ అనేది మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఎలక్షన్ స్టార్ట్ అయితే ఏంటంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎటువంటి నోటిఫికేషన్లు అనేది రావు. ఓకేనా? దాని తర్వాత మనకు వచ్చేసి అసలు నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాత అని చెప్పేసి అన్నాక మ్యాక్సిమం ఎప్పుడు వరకు రావచ్చు అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. ఓకేనా? లాస్ట్ వీడియోలో చెప్పిన ఏంటంటే ఎక్స్పెక్టెడ్ మంత్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు చూసుకుంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలిసేది. గ్రూప్ 2 రిజల్ట్ ఇంకా 2 డేస్లో వస్తుందనగా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ 2-3 డేస్లో మనకు రిజల్ట్ రాబోతుంది చూసుకోండి అని చెప్పేసి దసరా ఆఫర్ అంటే దసరా గిఫ్ట్ అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్లో. చూడండి మీరు కావాలంటే. అదేవిధంగా మనకి నోటిఫికేషన్ వచ్చే ముందు పక్కా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. దాని విధంగా అయితే మనకు ఈ నోటిఫికేషన్ కూడా మనకు వచ్చే విధంగా అంటే వచ్చే ముందు మనకు పక్కా అప్డేట్ ఉంటుంది. దాని విధంగా అయితే మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వచ్చే గ్యాప్లలో ఈ 3-4 మంత్స్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏందనేది ప్రిపరేషన్ అనేది నేను ఇప్పుడైతే చెప్తాను చూడండి. తర్వాత వచ్చేసి ఆర్థిక శాఖ ఆమోదం, బడ్జెట్ అప్రూవల్ అనేది చాలామంది అంటున్నారు ఏంటంటే బడ్జెట్ అప్రూవల్ ఏంటంటున్నారంటే అసలు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి బడ్జెట్ అప్రూవల్ అవసరం లేదు, బడ్జెట్ అప్రూవల్ లేకపోయినా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే అది తెలియదనమాట, తెలియక అట్లా మాట్లాడుతున్నారు. ఎవరైతే పాత నోటిఫికేషన్ అంతకుండా ముందు నోటిఫికేషన్లు ఎవరైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళని అడగండి ఒకసారి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు బడ్జెట్ అప్రూవల్ రాంది వన్స్ అసలు నోటిఫికేషన్ అని రాదు. ఓకేనా? వన్స్ బడ్జెట్ అప్రూవల్ అవ్వాలంటే ఖచ్చితంగా అది మన ఫైల్ బడ్జెట్ అప్రూవల్ అయిన తర్వాత మినిమం ఎంత స్పీడ్ అర్జెంట్ ఈ ఫైల్ తొందరగా మూవ్ చేయండి అంటే ఖచ్చితంగా 1 మంత్ 2 మంత్స్ అయినా పడుతుంది. ఓకేనా? బడ్జెట్ అప్రూవల్ ఎప్పుడు అవుతుంది ఏందనేది దాని గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, వెంటనే వీడియో పెట్టగానే చూసేయచ్చు. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉండండి, అట్లా తెలుస్తుంది ఏ విధంగా అయినా. ఇప్పుడు మీరు మనకు ఎలక్షన్ వాయిదా ఈ నోటిఫికేషన్ వచ్చే ఈ 4 మంత్స్లో ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు పక్కా జాబ్ కొట్టాలి. ఓకేనా? పక్కా జాబ్ కొట్టాలి. అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఈ నోటిఫికేషన్లో నాకు జాబ్ రావాలి పక్కా అనుకునే వాళ్ళు మాత్రం ఏం చేయండి అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఉన్న టైంలో ఖచ్చితంగా ఇప్పుడు మనకు 4-5 మంత్స్ ఉంటుంది, పక్కా ఉంటుంది. ఈ 4-5 మంత్స్లో ఏం చేయాలంటే మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికాడ ఉన్నా కానీ లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ డిస్టిక్లో ఎక్కడున్నా కానీ మీరైతే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఫాలో అవ్వండి. పక్కా మీరు సక్సెస్ ఏంటంటే
ఎస్ఐ కాకపోయినా కానిస్టేబుల్ అయినా వస్తుంది, ఏదో ఒక జాబ్తో అయితే ఈ నోటిఫికేషన్ నుంచి మీరైతే బయటపడతారు. ఓకేనా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఈ పద్ధతిని ఫాలో అయ్యి 1 సంవత్సరం కష్టపడండి. అది ఇక మీకు లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఐరేజ్ వాళ్ళు ప్రజెంట్ అయితే ప్రారంభించారనమాట. ఏం తెలుసా, స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఇంటర్న్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. ఇంటర్న్షిప్ బ్యాచ్ ఎట్లుంటుందంటే మనకు సపరేట్ క్యాంపస్ ఉంటుందన్నమాట. సీరియస్ ఆస్పిరెంట్స్నే తీసుకుంటారు. మనకేందంటే మనం తక్కువ చదువుకున్నా కానీ, అంటే మనకు నాలెడ్జ్ అంతా లేకున్నా కానీ సీనియర్స్ అందరూ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మనం ఎన్విరాన్మెంట్ సపరేట్ క్యాంపస్ ఉంటుంది. క్యాంపస్ క్రియేట్ చేశారు సార్ వాళ్ళు. క్రియేట్ చేసినప్పుడు ఆ క్యాంపస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి. ఏ విధంగా చదవాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎక్కడ మనం మేనేజ్ చేస్తున్నాం, ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నీ మనం తెలుసుకొని చేయొచ్చు. దీని గురించి డీటెయిల్స్ చెప్తాను చూడండి. మనకు స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఏంటంటే మీరు ఒకవేళ బాగా చదువుతున్నారు అనుకోండి, మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఈ టెస్ట్ అయితే రాస్తే మీకు ఫీజు అనేది తగ్గుతుంది. మళ్ళీ ఫ్రీ కూడా జాయిన్ అయిపోవచ్చు. మీకు ఒకలా డబ్బులు ఇబ్బందిగా ఉన్నాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ టెస్ట్ రాసి మీకు ఫ్రీగా ఇంటర్న్షిప్ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా నేను చెప్తాను చూడండి. అక్టోబర్ 19th అయితే ఈ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారని నేను చెప్తాను చూడండి. ఇంటర్న్షిప్ బ్యాచ్ అన్నది ఇది హైదరాబాద్లో వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్లో వచ్చేసి దిల్సుఖ్ నగరు, అశోక్ నగరు, అలాగే కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, కర్నూలు, వరంగల్. ఓకేనా, వరంగల్. ఈ విధంగా అయితే మనకు తెలంగాణలో ఈ సెంటర్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే తెలంగాణలో ఉన్నారో హైదరాబాద్లో లేకున్నా కానీ ఈ మిగతా డిస్టిక్లలో కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ ఈ డిస్టిక్ వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్ సెంటర్లో మీరు అటెండ్ అయ్యి ఫ్రీ టెస్ట్ అనమాట. ఇది అందరూ ఎగ్జామ్ రాసి మీకు టాప్లో వస్తే మాత్రం ఫ్రీగా ఇస్తారు. అది కూడా చెప్తాను చూడండి. ఒకవేళ ఏపీ వాళ్ళు ఉంటే ఏ విధంగా అని చెప్పేసి ఏపీలో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఏపీలో ఎగ్జామ్స్ చూడండి. ఏపీలో అనంతపురం, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, వైజాగ్ ఈ 8 సెంటర్లలో, తెలంగాణలో 8 సెంటర్లలో, ఏపీలో 8 సెంటర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏపీలో ఉన్న వాళ్ళైతే ఏపీలో ఎగ్జామ్స్ రాసేసి ఈ యొక్క టెస్ట్ని మీరు ఫ్రీగా అయితే పొందొచ్చు. ఫ్రీ ఎలా ఇస్తారంటే మీరు చూడండి ఇక్కడ, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు టాప్ 5లో ఉంటే మాత్రం మీకు 100% డిస్కౌంట్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఏదైతే ఇంటర్న్షిప్ బ్యాచ్కి సంబంధించింది ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు మొత్తానికి ఫ్రీ అనమాట. ఓకేనా, అట్లా ఐదుగురికి ఇస్తారు. టాప్ 5 మెంబర్స్కి 100% డిస్కౌంట్ ఉంటుంది. ఆ విధంగా మీరు ఫ్రీగా అయితే ఇంటర్న్షిప్ బ్యాచ్ అనేది పొందవచ్చు. ఎందుకంటే డబ్బులు ఇబ్బందిగా ఉన్నాయా, మేము జాయిన్ అవ్వలేం అని చెప్పేసి అనుకున్న వాళ్ళకు ఇది అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి టాప్ 6 to 10 మెంబర్స్కి ఏమో 75% డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత 11 to 20 మెంబర్స్కి అయితే టాప్ అనమాట. ఎగ్జామ్ రాసిన వాళ్ళలో టాప్లో చెప్తున్నా 11 to 20 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 50% డిస్కౌంట్ ఉంటుంది. 21 to 31 ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే 25% డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ డబ్బుల్లో చూసుకుంటే ఏమో మొత్తం ఫ్రీ ఉంటుంది. తర్వాత ఈ 15,000 ఇట్లా ఈ విధంగా మొత్తం మనకు డిస్కౌంట్ ఉండడం జరుగుతుంది. మీరు ఏదైతే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఈ 4 to 5 months, ఇంకోటి ఏంటంటే బాగా చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ వాయిదా పడింది, నోటిఫికేషన్ రాబోతుంది. ఈ మధ్యలో గ్యాప్లో ఎలక్షన్ అయిపోవడం, నోటిఫికేషన్ రావటం ఈ రెండు ఒకటేసారి జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న టైం గోల్డెన్ అవర్స్ అనమాట, గోల్డెన్ డేస్ అనమాట. ఎందుకంటే మీరు ఈ డేస్లో ఎవరైతే ప్రిపరేషన్ కరెక్ట్ చదువుతారో వాళ్ళకి మాత్రం పక్కా 100% చెప్తున్నా, రాసి పెట్టుకోండి, పక్కా ఏదో ఒక జాబ్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లో పక్కా జాబ్తో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆఫ్టర్ మీరు సీనియర్స్ ఎవరినైనా అడగండి, మనకు ఆఫ్టర్ నోటిఫికేషన్ ఏం చదవలేము మనం. బిఫోర్ నోటిఫికేషన్ అన్నీ చదువుకొని రివిజన్లు కొడుతూ ఉంటేనే మనకు అనేది జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీరు ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ బ్యాచ్లో జాయిన్ అవ్వకపోతే, ఓకేనా, ఇక్కడ సార్ వాళ్ళు ఇంకోటి కూడా కండక్ట్ చేశారనమాట. ఏంటంటే ఒకవేళ మాకు ఇంటర్న్షిప్ బ్యాచ్ అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ మీరు ఎగ్జామ్ రాస్తే మాత్రం మీకేంటంటే టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో 5,000 క్యాష్ ఇస్తారు, ప్లస్ 5,000 వర్త్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అని ఇస్తారనమాట. తర్వాత టాప్ సెకండ్ ర్యాంక్ ఏమో 5,000 క్యాష్ ఇస్తారు, వాళ్ళకు కూడా 5,000 ఆన్లైన్ క్లాసెస్ ఇస్తారనమాట. టాప్ 5 అనమాట. ఓకేనా, టాప్ 5 వచ్చిన వాళ్ళకి 5,000 క్యాష్, 5,000 ఏమో మనకు ఆన్లైన్ పర్చేజ్ అంటే ఆన్లైన్ క్లాసెస్. ఓకేనా, ఆ విధంగా ఇస్తారనమాట. తర్వాత సేమ్
6 to 10 వచ్చిన వాళ్ళకి, ఒకవేళ ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వము అనుకున్న వాళ్ళకి మాత్రం, ఓకేనా, జాయిన్ అవ్వము అనుకున్న వాళ్ళకి జాయిన్ అయితే మీకు మాత్రం ఆల్రెడీ ముందే చెప్పిన కదా ఏ విధంగా డిస్కౌంట్ ఉంటుంది, అవన్నీ మీకు బెనిఫిట్ జరుగుతాయి అన్నమాట, ఓకేనా. 6 to 10 ఉన్న వాళ్ళకేమో 1 year ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది, 11 to 20 6 months ఉంటుంది, 21 to 31గా 3 months క్లాసెస్ అనేది మనకి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఏంటంటే ఐరేజ్ వాళ్ళు అభ్యర్థులకి మంచి యూజ్ అవ్వాలి, అభ్యర్థులకి బెనిఫిట్ జరగాలి, అలాగే ఈ నోటిఫికేషన్లో మా ఇన్స్టిట్యూట్ తరపున ఎక్కువ మందికి జాబులు రావాలని చెప్పేసి నిరుపేద విద్యార్థులకి ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 100% ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది వర్క్ అవుతుంది. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనకు జాబ్కి దగ్గరగా తీసుకెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది, అర్థమైందా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంటెన్సివ్ బ్యాచ్ కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. నేను ఆల్రెడీ అంటే సెల్ఫ్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నా కాబట్టి చెప్తున్నాను, ఓకేనా. కాబట్టి పక్కా ఈ అవకాశాన్ని అయితే మీరు వదులుకోవద్దు. పక్కా మీకు జాబ్ కావాలనుకుంటే మాత్రం పక్కా మాత్రం జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఐరేజ్ సంబంధించింది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోండి. లేదంటే ఏమన్నా కానీ మన పేరు చెప్పినా, ఇట్స్ మై డే 360 అని ఏమైనా పేరు చెప్పినా కానీ దానికి సంబంధించింది ఎవరైనా చెప్తారు డీటెయిల్స్, ఓకేనా. ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా వాడుకోండి. అలాగే ఈ బడ్జెట్, ఈ నోటిఫికేషన్ సంబంధించింది మాత్రం ఎలక్షన్ వాయిదా అసలు ఇది మైండ్లో పెట్టుకోకండి. ఎప్పుడైనా ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇప్పటికే చాలా డిలే అయిపోయింది ఎలక్షన్ సంబంధించింది. దాని తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా ప్రెజర్. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నది 2 బాగా గుర్తుపెట్టుకో. ఏం తెలుసా, ఎలక్షన్ వాయిదా పడడం అంటే ఎలక్షన్ వేయాలి, దాని తర్వాత నోటిఫికేషన్ డీలే అంటే తర్వాత నోటిఫికేషన్ వేయాలి. ఈ రెండే వాళ్ళకి ఛాలెంజింగ్ ఉన్నాయి. అందుకని వెంటనే ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోగానే వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎంత లాగినా కానీ తర్వాత ఆన్లైన్ చేయడం జరుగుతుంది. వెంటనే మనకు ప్రిలిమ్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రిలిమ్స్ తర్వాత గ్రౌండ్ తర్వాత మెయిన్స్, ఇట్లా హడావుడే ఉంటుంది తప్ప ఆ టైంలో మనం చదివింది ఏంటంటే అంత ఉండదు. ఏదున్నా కానీ బిఫోర్ నోటిఫికేషన్ పీస్ఫుల్గా రివిజన్ చేసుకుంటా ఉంటే బాగా బెనిఫిట్ అనేది జరగడం జరుగుతుంది, ఓకేనా. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేయండి, ఓకేనా. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో దాని గురించి కూడా కమెంట్ చేయండి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.